రోజు రాజేంద్ర నగర్లోని మైలార్దోపాల్ డివిజన్లో గల గగన్పాడ్ గ్రామంలో మామిడికుంట చెరువు 247 సర్వే నంబరు 19 ఎకరాల 15 గుంటలు ఈ యొక్క చెరువు విస్తీర్ణం. మరి ఈ చెరువును మొత్తం సికంపట్ట అని చెప్పి ఆ పట్టేదారు మొత్తం కూడా ధ్వంసం చేస్తున్నాడు. గత సంవత్సరాల కొద్దీ ఈ చెరువు పైన చర్యలు తీసుకోమని చెప్పి మేము అనేక సార్లు మరి గత ప్రభుత్వంలో ఉన్న అధికారులకి పాలకులకి మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడున్నటువంటి కొంతమంది కేసులు బుక్ చేశామని చెప్పి మరి ఇరిగేషన్ అలసత్వం అనుకోవాలా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కుంటలపైన చెరువులపైన సరి అయినటువంటి అవగాహన ఉందో లేదో తెలియదు. వీళ్ళ పట్ల ఎందుకు మరి ఉదాసనత వ్యక్తం చేస్తారో అర్థమైతే లేదు. కాబట్టి రాత్రి కూడా మరి అక్కడ కనపడుతున్నటువంటి లారీని మీరు చూడొచ్చు ప్రత్యక్షంగా. ఇక్కడ ఉన్నటువంటి కుంటలను మొత్తం కూడా ఈ షెడ్లు మొత్తం కూడా వేసి మరి రాను రాను మామిడికుంట నామస్వరూపం లేకుండా చేయాలన్నది ఆ వ్యక్తి యొక్క మరి ఆలోచన అనుకుంటా. ఈ చర్యలు తీసుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరో ఎంతటి వారైనా నేటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో పటిష్టమైనటువంటి చర్యలు తీసుకొని చెరువులను కుంటలను కాపాడాలని, రానున్న ప్రజలకు మరి ప్రజలందరికీ కూడా ఈ యొక్క చెరువు కుంటలను కాపాడితే గ్రౌండ్లో మరి మంచి వాటరు ఉద్భవిస్తుంది. కాబట్టి మరి కుంటలను చెరువులను కాపాడాల్సిందిగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారికి వినయించుకుంటున్నాను. పక్కనే ఉన్నటువంటి పెద్ద చెరువు ప్రెస్టేజ్ కూడా మరి ఈరోజు అన్యాక్రాంతమై అక్కడ కూడా మరి పెద్ద పెద్ద విల్లాలు నిర్మిస్తున్నారు. గతంలో ఒక 3 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రాంతంలో అప్ప చెరువును కూడా మరి ఎంతటి ధ్వంసమై మరి ఎంతటి ప్రళయం సృష్టించిందో 9 మంది చనిపోయారు. మరి అలాంటి అప్ప చెరువులో కూడా మొన్నటికి మొన్న మరి నేను ఇక్కడ డిపార్ట్మెంట్ వారికి స్థానిక ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిపైన కేసులు మరి పోలీస్ స్టేషన్లో బుక్ చేశారు. FTL పరిధులు దాటి చెరువుల మొత్తం ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచాలనే వీళ్ళ దృక్పథమేమో మరి మొత్తం ధ్వంసం చేయడానికి వీళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు. ఇలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకొని పీడీ యాక్ట్ పెట్టి ఇతని మీద మాత్రం లోపటేయాలి. ఎందుకంటే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఈ చెరువులో నీళ్లు నిలవకుండా పైప్ లైన్లు ఏర్పాటు చేపిస్తున్నాడు. మరి ఈ చెరువును మొత్తం కరకట్టలాగా ఇట్లా కట్టగట్టి మరి ఇది ఒక సుందరీకరణలో భాగంగా దీన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నేను ప్రభుత్వం వారికి వినవించుకుంటున్నాను. ఈరోజు వినయలత ఆర్ఐ గిరిధవర్ రాజేంద్ర నగర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగింది. మామిడికుంట అని సికం ల్యాండ్లో ఈ నరేందర్ గోయల్ అనే వ్యక్తి తర్వాత కొంతమందితోటి ఇల్లీగల్గా ఈ సికం ల్యాండ్లో ఎలాంటిది అది చేయకుండా ఈ ఇల్లీగల్గా టిప్పర్లతో తీసుకొచ్చి మట్టి ఫిల్ చేయడం జరిగింది. దానివల్ల ఫ్యూచర్లో ఇబ్బంది జరుగుతుంది. దాని విషయంలో ఈ గిరిధవర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా దాంతోపాటు ఇరిగేషన్ ఏఈ కూడా ఇన్స్పెక్ట్ చేసి ఇది క్లియర్గా ఇది సికం ల్యాండ్, దీనికి సంబంధించి ఎవరు కూడా దీన్ని ఫిల్ చేయడానికి లేదు అని ఇచ్చారు. దీని మీద కేసు నమోదు చేసినాం. తర్వాత దీనికి సంబంధించి ఒక 3 టిప్పర్లను కూడా సీజ్ చేసినాం. ఈ కేసు దర్యాప్తులో ఉంది. సో ఈ మట్టి ఎప్పుడు ఏ టైంలో పూర్తి చేస్తారు సార్? ఇది రాత్రి 12 గంటల తర్వాత వాళ్ళు మట్టి తెచ్చి పోస్తున్నారు. దాని ఆధారంగా పబ్లిక్ తర్వాత ఈ లోకల్ ఎంఆర్ఓ వాళ్ళు కాల్ చేయడంతో ఇమీడియట్గా మా వాళ్ళు పోయి అవి తీసుకురావడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళు ఈరోజు మార్నింగ్ గిరిధవర్ వచ్చి దానికి విషయమై కంప్లైంట్ ఇచ్చారు. ఎవరైనా అరెస్ట్ చేస్తారు సార్ ఇలా? దీనికి సంబంధించి ఈ ఓనర్ కాకుండా మిగతా ఎవరైతే ఈ టిప్పర్ డ్రైవర్లు ఉన్నారో తర్వాత దాని సూపర్వైజర్ ఉన్నారో వాళ్ళ ముగ్గురిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాం. వాళ్ళను కస్టడీలో ఉన్నారు. ఇప్పుడు నరేందర్ గోయల్ మీద కేసు చేస్తారు. ఆ నరేందర్ గోయల్ మీద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం.